ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అంశము నా సాక్షి జీవితం తప్పిపోయిన గొర్రె. అవునండి, నేను తప్పిపోయినా. ఎలా తప్పిపోయినంటే ఈ లోకం నుంచి తప్పిపోయినా, దేవునికి దగ్గరైనా. నేను మారు మనసు పొందినాక ఈ దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థన, బైబిల్ ఇలా చదవడం ద్వారా ఈ వాక్యాలు నేను మా ఇంట్లో వాళ్ళకి, అక్కకు, మా భార్యకు, మా చెల్లికి ఇలాగా నేను పదే వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాళ్ళు వీడికి ఏదో దెయ్యం పట్టింది, వీడికి ఏదో పిచ్చి పట్టింది అని చెప్పేసి వాళ్ళు భయపడ్డరు. అలా భయపడి వీడికి ఏమవుతుందని చెప్పేసి నన్ను ప్రేమతోటి వాళ్ళు నన్ను వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే నాకు ఆ ప్రభావం రావడం వల్ల నేను ఆ వాక్యాలు దేవుని యొక్క ప్రభావం ద్వారా నేను ఆ వాక్యాలు మాట్లాడడం ద్వారా నేను పదే మాట్లాడుతున్నాను. అలా నాన్ స్టాప్ మాట్లాడడం వల్ల వాళ్ళు భయపడ్డారు. వీడికి ఏదో అయింది అని చెప్పేసి వాళ్ళు నన్ను మా బాబాయ్కి ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి ఆయనను పిలిపించి ఆయన ద్వారా మమ్మల్ని కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే మా బాబాయ్కి ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. బాబాయ్, నన్ను క్షమించండి, మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నాకు తండ్రి లేనప్పటి నుంచి ఆయన తండ్రిగా ఉండి నాకు పెళ్లి చేసి ఆయన నాకు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. అందును బట్టి నేను మా బాబాయ్కి క్షమాపణ అడుగుతున్నాను, ఆయనకు రుణపడి ఉంటాను. అయితే ఈ సాక్షి జీవితము దేవునికి మహిమగా ఉండాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన ఈ యొక్క కర్నూలు ఆశా కిరణ్ హాస్పిటల్ న్యూరో సైకియాట్రిస్ట్ డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నన్ను అక్కడ డాక్టర్ చూపించడం జరిగింది. ఆయన డాక్టర్ నా యొక్క కంప్లైంట్స్ అన్ని రాసి ఎంటర్ చేసుకొని టెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నాలో ఏమీ లేదు. ఆయన అక్కడ ఎంటర్ చేశాడు. రిలిజియాసిటీ ఇంకోటి గుడ్ ప్రేయరు, మరి ఇంకోటి రీడింగ్ బైబుల్ అని చెప్పేసి ఆయన అందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే నేను ఎక్కువ బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు నన్ను ఇలా అనుకున్నారు అని చెప్పేసి నేను డాక్టర్ చెప్పడం జరిగింది. ఆయన చూసి టాబ్లెట్ ఇచ్చాడు. బట్ నేను ఆ టాబ్లెట్లని మింగలేదు, ఎందుకంటే ఆ శక్తి నాకు తెలుసు కాబట్టి. అలాగే దీనికి సంబంధించిన వాక్యాన్ని తెలిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అవును, జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడండి. అలాగే బలహీనమైన వారిని ఎంచుకొని బలవంతులు సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నుకుంటాడు. అది ఆయన జ్ఞానం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అవునండి, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది. మనిషి జ్ఞానం దేవుని జ్ఞానం ఒకటి కాదు కనుక దేవుని జ్ఞానం మనిషి కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. దేవుని బలహీనత బలమైనది మనుషుల కంటే. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో అంటారు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపునకు చూడుడి. మీలో లోకరీతిని, మూల భాషలో శరీరరీతిని, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు నేను ఏర్పరచుకోలేదని చెప్తుండ్రు. అవును. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అవునండి, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నికలైన వారిని ఎంచుకుంటాడు అనమాట. అంటే ఎర్రి వారిని ఎంచుకుంటాడు. అలాగే సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. అవును, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడండి. ఆయన జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని తీసేవాడు, తగ్గించేవాడు, హెచ్చించేవాడు, చీకటిని ఇచ్చేవాడు, వెలుగునిచ్చేవాడు ఆయనే. అలాగే ఆయన సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన యథార్థవంతులను వర్ధలి చేయుటకు యుక్త మార్గం తప్పగా నడుచుకునే వారికి ఆయన కేడెంగా ఉన్నాడు అనమాట. అవును, యథార్థంగా ఉంటే ఆయన మీ పక్షాన్ని ఉంటాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచేయలడు. అవునండి, ఈ మనిషి ప్రకృతిలో కనబడినే దేవుడు అనుకుంటున్నాడు అనమాట. కాబట్టి దేవుని జ్ఞానము అతనికి అర్థం కాదు. అతనికి అర్థం కావాలంటే దేవుని ఆత్మ అతనిలో ఉండాలి. అతనిలో ఉంటేనే అతనికి దేవుని యొక్క జ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి దేవుని విషయంలో, మనిషి విషయంలో జ్ఞానం అనేది వేరుగా ఉంటుంది. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో
జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు మూల భాషలు యుగపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసినాడు కదా. అవును, ఈ లోక జ్ఞానము దేవుని విషయంలోనూ, దేవుని జ్ఞానము మనుషుల విషయంలోనూ వెర్రితనంగా చేసినాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనిషి ఒకటి కాదు కదండి. మనం అనుకుంటాం మన జ్ఞానంలో అనుకుంటాం కదా, కాదు. ఆయన జ్ఞానం వేరండి. ఆయన ఏదైతే తీసేస్తామో దాన్ని ఎంచుకుంటాడు, దాన్ని గొప్ప చేస్తాడు దేవుడు. కాబట్టి మనం కూడా అక్కడ తృణీకరించకుండా దేవుడు ఎవరి పట్ల అయితే ప్రణాళిక కలిగినాడో వారి పట్ల ఆయన కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం విశ్వాసం అయితే మనము దేవుని వాక్యానికి మాత్రమే సపోర్ట్ చేద్దాం, తృణీకరించకూడదు. అలాగ మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటించాల, దేవునికి మహిమ జరగాల. అంతేగాని నా గొప్ప కోసం దేవుని నామాన్ని తప్పు పట్టకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం, దేవునికి మహిమ తెద్దాం. ఈ సాక్షి జీవితం ప్రతి ఒక్కరు మనసు మార్చాలని, దేవునికి మహిమగా ఉండాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాట అగ్ని వంటిది కదా. ఆయన వాక్యం సత్యం, సత్యమేవ జయతే. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన కాక.